హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బెండకాయ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. ఎప్పుడు బెండకాయతో చేసుకునే విధంగా కాకుండా ఒకసారి బెండకాయ గ్రేవీని ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం అయితే నేను బెండకాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, అంటే మీడియం సైజ్ ముక్కలుగా. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా ఫ్రై చేశాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే బెండకాయలు అనేవి బాగా మాడిపోతాయి. ఒక 5 మినిట్స్లో చూడండి బెండకాయలు అనేవి కొంచెం మగ్గాయి కదా. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే పెద్దగా తరిగిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో నేను 3 టమాటాస్ని ప్యూరీగా చేసుకున్నాను. ఇలా ప్యూరీలా చేసుకుంటేనే గ్రేవీ చాలా చక్కగా వస్తుంది. ఆ టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత అందులోనే కొంచెం ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి ఆ మసాలాలు కూడా బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత అందులో మీరు కావాలంటే చింతపండు గుజ్జుని వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు వేసుకుంటే బెండకాయ పులుసు అవుతుంది. నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించాను. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు బెండకాయతో బెండకాయ ఫ్రై, అలాగే బెండకాయ 65 అలాంటివి చేసే కన్నా ఇలా గ్రేవీ కర్రీ ఇలా చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే